హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్ అండ్ క్రియేటివ్స్. ఈరోజు మన ఛానల్లో దోశల్లోకి, ఎస్పెషల్లీ దోశల్లోకేనండి, ఈ చట్నీ ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చేసినా సరే దోశలోకి ఈ చట్నీ సూపర్ హిట్ కాంబినేషన్. నేను ఇంతకుముందుకు ఎలా చేసేదంటే చట్నీ పల్లీలు వేయించి పుట్టంతా చెరిగి అబ్బో పెద్ద ప్రాసెస్ అండి. అలా కాకుండా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని మరీ చేశాను. ఇక ఒకసారి నేర్చుకున్నామంటే అది కుదిరిందంటే మనం మర్చిపోతామా? అస్సలు మర్చిపోం కదా. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. 2 కప్పుల పల్లీలు ఫస్ట్ తీసుకున్నాను. అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు ఇంకా 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. 10 నుండి 15 మరీ కారం ఎక్కువ అవుతుందా అని అనుకోకండి. ఎందుకంటే పల్లీలు 2 కప్పులు తీసుకున్నాం కదా. దోశలోకి చట్నీ కొంచెం కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అలానే 2-3 రెబ్బల వరకు చింతపండు, కొంచెం కొత్తిమీర, పుదీనా కాడలతో సహా వేయించుకోవాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాతకి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అయితే దీంతో పాటు మనము వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చివి యాడ్ చేసుకోండి, ఆయిల్లో కాకుండా. చింతపండు ఆయిల్లో వేయించితే కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. 4 నుండి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాక మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాతకి సింపుల్గా తాలింపు వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఇంకా మినప్పప్పు, ఎండుమిర్చి, కొంచెం ఎక్కువ మోతాదులో కరివేపాకు, మరీ ఎక్కువ అంటే మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసేదానికంటే ఒక 2 రెమ్మలు ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాతకి కొంచెం పసుపు వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మనం ముందు మిక్సీ పట్టినాం కదా, చట్నీని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లోకి మరీ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా కాకుండా మరీ గట్టిగా ఇలా కాకుండా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా ఉండేలాగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే మాత్రం మీరు నిజంగా అస్సలు మర్చిపోరండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.